హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, మీరు ఇంతకుముందు మీ సేవలో కానీ మన ప్రజాపాలనలో కానీ మీరు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు పెట్టుకున్నారు కదా, ఆ నెంబరు ఎలా మనం చూడాలి, అప్రూవర్ అయిందా కాలేదా ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూసుకుందాం. మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ కాక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ వస్తాయి. మనకి మీ సేవ ఉన్నది, ఆన్లైన్ ఉంది, సిఎస్సి ఉన్నది కాబట్టి ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మనం ఆన్లైన్ వీడియోస్ చేస్తాము, జాబ్స్ అప్డేట్ ఇస్తాము. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి. సెర్చ్లో వచ్చేసి ఎఫ్ఎస్సి అని టైప్ చేయండి. ఎఫ్ఎస్సి అని టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ వస్తుంది ఎఫ్ఎస్సి సెర్చ్ అనేసి. ఇది లింక్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పైన మన దగ్గర రేషన్ కార్డు ఉంటుందేమో, ఇక్కడ రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, లేదా ఓల్డ్ రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొడితే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది వస్తుంది. ఇది కూడా చూపిస్తాను మీకు. హోమ్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది మనకి ఇంటర్ఫేస్. దీంట్లో మనకి ఇక్కడ రిపోర్ట్ సెర్చ్ అని ఉందా, రిపోర్ట్ సెర్చ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రేషన్ కార్డు రిపోర్ట్స్ అని ఉందా, రేషన్ కార్డు రిపోర్ట్స్ కింద మనకి ఎఫ్ఎస్సి కార్డు రిపోర్ట్ అని ఉందిగా, ఇది క్లిక్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ చూసుకోండి, మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇందులో ఉన్నాయి 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నవి. నేను నల్గొండ చూస్తున్నాను. ఇక్కడ నల్గొండలో ఇక్కడ ఇట్లా వస్తున్నాయి మనకి డీటెయిల్స్. ఇవి మండలాలు, విలేజ్లు వస్తాయి. ఇందులో మండలం వస్తుంది. దీని ద్వారా చూడండి, ఇక్కడ మండలం వస్తుంది. ఇక్కడ మండలం సెలెక్ట్ చేసుకోండి. మీరు మీ మండలం ఏదో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండలం ఉంటుంది. నేను ఇక్కడ మిర్యాలగూడ చూస్తున్నాను. ఓకే, మనకి ఇలా వస్తుంది డీటెయిల్స్. ఇవి నెంబర్స్ అనేది, షాప్ నెంబర్ అనేది విలేజెస్ వాళ్ళకు ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గర పోతే మీ షాప్ నెంబర్ చెప్పంటే చెప్తారు, లేదా మీ పక్కన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో షాప్ నెంబర్ అనేసి ఓల్డ్ రేషన్ కార్డులో కానీ న్యూ రేషన్ కార్డులో కానీ ఉంటుంది. ఈ షాప్ నెంబర్ చూసుకోండి. మీది ఏ షాప్ నెంబర్ ఉంటుందో ఆ షాప్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అది క్లిక్ చేసుకోండి. మనకి ఇలా వస్తుంది, డీటెయిల్స్ అనేది వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది మీరు అప్లై చేసుకున్నప్పుడు ఉంటుంది. మీ సేవలో ఉన్నా కానీ మామూలుగా ఉన్నా కానీ ఇలా వస్తుంది. ఇవి ఎప్పుడు అప్రూవర్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. ఎంఆర్ ఆఫీస్లో ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. మనకి ఇక్కడ నేమ్ అనేది వస్తుంది. ఫ్యామిలీ హెడ్ అంటే మనకి మన ఇంట్లో లేడీస్ నేమ్ వస్తుంది. ఫస్ట్ మన హౌస్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఎంతమంది ఉంటారు అనేసి ఉంటుంది. ఇక్కడ మన రేషన్ కార్డ్ నెంబర్ అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ మీ నెంబరు చూసుకోండి. ఇందులో ఈ లిస్ట్లో మీ నెంబర్ ఎక్కడ ఉన్నదో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే 1 by 1 చూసుకోండి. ఇక్కడ ఒక నెంబర్ ఉన్నది, ఈ నెంబర్ ఉన్నది. ఇది నెంబర్ కాపీ చేసుకున్న తర్వాత మనకు రేషన్ కార్డ్ నెంబర్ అంటే ఇదే ఉంటుంది. ఈ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ హోమ్ క్లిక్ చేయాలి. మనకి ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మనకి మన ఫస్ట్ చూసినట్టు ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉందిగా, మళ్ళీ ఇది ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇది రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నది కదా, ఇక్కడ 362 స్టార్ట్ అయింది. మనం ఇక్కడ పేజ్ చేసుకున్నా, అక్కడ కొట్టింది. ఇక్కడ సెర్చ్ కొట్టేసిన తర్వాత డీటెయిల్స్ వచ్చినాయి చూసినంటే. ఇక్కడ డీటెయిల్స్ వీళ్ళు 4 నెంబర్స్ ఉన్నారు. వీళ్ళ డీటెయిల్స్ అనేది ఇది ఇలా ఉంటుందండి. ఇలా రేషన్ కార్డు మనది నెంబరు వెతుక్కోవడం, నెంబర్ లేని వాళ్ళు కొత్తగా అప్లై చేసిన వాళ్ళది కూడా అందులో ఉంటుంది. చూడండి ఒకసారి. మీరు ఇంతకుముందు మీ సేవలో అప్లై చేశారుగా, దాని ట్రాకింగ్ స్టేటస్ కూడా ఎలా చూడాలో చూపిస్తానండి. ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ అని ఉంది కదా, మనకి ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ కొట్టిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉన్నా కానీ, లేదా మీ సేవ ద్వారా రిసిప్ట్లో ఉంటుంది నెంబరు, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసినా మనకు సరిపోతుంది. ఈ నెంబర్ ఎంటర్ చేసి చూసుకుంటే ఇక్కడ రిజెక్ట్ అయిందా, అప్రూవర్ అయినదా అనే స్టేటస్ ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్, ఇక్కడ మీ సేవ నెంబర్, మీ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఇలా కూడా చూసుకోవచ్చు మీరు. ఇందులో మీ సేవ రిసిప్ట్ ఉంటే మీ దగ్గర, రిసిప్ట్ లేకపోతే మీరు అందులోకి వెళ్ళేసి ఆ లిస్ట్లో చూసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్స్.